టైలర్ మిత్రులకు, వర్కర్స్ అండ్ ఓనర్స్కి టైలర్స్ డే శుభాకాంక్షలు. మనందరం మంచిగా వర్క్ చేయాలని, మంచిగా దినదిన అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాం. కానీ మన మీద రెడీమేడ్ భారం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనం తక్కువ చేయగలుగుతామో రెడీమేడ్ని ఓవర్టేక్ చేయొచ్చు. కానీ దానికి తగ్గ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసుకున్నట్టయితే చాలా రకాలుగా మనం అభివృద్ధి చెందొచ్చు. రెడీమేడ్ కూడా ఒక సంస్థని తయారు చేస్తుంది, వాళ్ళు ఎవరు ఓన్గా తయారు చేయట్లేదు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ కావడం వల్ల రెడీమేడ్ కాస్ట్ తక్కువ అవుతుంది. బల్క్ ప్రొడక్షన్ వల్ల, మాస్ ప్రొడక్షన్ వల్ల తక్కువ కావడం వల్ల వాళ్ళు తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. ఇక్కడ బయటకు వచ్చే వరకే మ్యానుఫ్యాక్చరరు, తర్వాత బల్క్ సప్లయరు, తర్వాత డీలరు, తర్వాత సెల్లరు, ఇన్ని దాటుకొని వచ్చే వరకే ఫ్యాబ్రిక్ కాస్ట్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి కస్టమర్కి ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. ఫ్యాబ్రిక్ కాస్ట్ పెరగడం వల్ల కస్టమర్కి ప్రైస్ పెరిగిపోతుంది. అదే కాకుండా వర్కర్స్ ప్లస్ హౌస్ రెంట్స్ ఇవన్నీ రోజువారీ ఖర్చులు పెరగడం వల్ల కూడా కస్టమర్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి. దానివల్ల కస్టమర్ కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు అక్కడ కస్టమర్ డైవర్ట్ అయ్యి రెడీమేడ్కి వెళ్తున్నారు. రెడీమేడ్కి వెళ్ళడం వల్ల మన టైలరింగ్ షాపులు కుదేలైపోతున్నాయి. దానికి తగ్గ సొల్యూషన్ మనం చేసుకోవాలి అని అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తక్కువ చేయాలి. అంటే వర్కర్ కాస్ట్ని తక్కువ చేయగలగాలి. ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, తక్కువ చేయగలగాలి. అప్పుడు మనం రెడీమేడ్ని ఓవర్కమ్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ట్యాక్సులు మాత్రం ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకుంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే పని చెయ్యొద్దు అని గవర్నమెంటే చెప్తుంది ఆటోమేటిక్గా. అంటే ఎందువల్ల సార్? ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో దానికి ట్యాక్స్ తీసుకుంటుంది. జిఎస్టీ టైపా? జిఎస్టీ టైప్ కాదు. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాము, షాప్ పెట్టి దీన్ని బిజినెస్ ట్యాక్స్ కింద తీసుకుంటుంది. బిజినెస్ ట్యాక్స్ అంటే బిజినెస్ చేయకూడదా? గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయాలి? మాకు బిజినెస్ కావాలి అని అంటే గవర్నమెంట్ మాకు ఎటువంటి సపోర్ట్ చేయకుండానే మేము బిజినెస్ చేసి ఒక 10 మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాం. ఇంటర్నల్గా ఒక 40 మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాం. అయినా మాకు గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. పవర్ బిల్ కానీ, మాకు హౌసింగ్ సొసైటీ కానీ, ఏదైనా డెత్కి సంబంధించిన సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్టు మాకు జరగటం లేదు ప్రభుత్వం నుంచి. మా దగ్గర నుంచి ఓట్లు మాత్రం దండుకుంటున్నారు, మాకు ఏదో చెప్తున్నారు. మాకు ఎటువంటి ప్లేసెస్ కానీ, మాకు సొసైటీని కానీ, మీ సొసైటీని ఫామ్ చేసుకున్నా మాకు ఎటువంటి ప్లేస్ కూడా ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ తీసుకోవడం అవి నార్మల్, కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకోవడం మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రొఫెషనల్ ట్యాక్స్ అని అంటే ఎవరైతే ఓన్గా వర్క్ చేస్తారో వాళ్ళని వర్క్ చేయొద్దని ఇండైరెక్ట్గా గవర్నమెంట్ చెప్తుంది. ఇటువంటి దాన్ని రద్దు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం నాది. అదే కాకుండా మన టైలర్ సోదరులకి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎవరైనా చనిపోయినా కానీ, యాక్సిడెంటల్గా అయినా కానీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక బిల్డింగ్ వర్కర్స్కి మాత్రమే ఉంది, టైలర్స్కి మాత్రం ఎవరికీ లేదు. అది కూడా ఒకసారి పరీక్షిస్తే బాగుంటుంది. పెద్ద మనసు చేసుకొని మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే మాకు కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. సరే,
ఈ యూత్కి ఏమైనా మెసేజ్ చెప్పండి. అసలు ఈ రంగంలో కొత్త వాళ్ళు వస్తున్నారా ఎవరన్నా? యూత్ చాలామంది వైట్ కాలర్ జాబ్స్ అని వెళ్తున్నారు. మ్మ్. 6,000కి 8,000కి 9,000కి జాబ్ చేస్తున్నారు. మ్మ్. అదే స్కిల్ లేని జాబ్స్ అవన్నీ. మ్మ్. ఇవి స్కిల్ ఉన్న జాబ్స్. మ్మ్. ఒకవేళ టైలరింగ్ కనుక నేర్చుకున్నట్టయితే మ్మ్. ఫ్యూచర్లో ఎక్కడికి ఒకళ్ళ దగ్గర పని చేయకపోయినా కూడా సొంతంగా పని చేసుకున్నా వాళ్ళకి ఇంట్లో వెలుబాటు ఉంటుంది. ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వర్క్ దొరుకుతుంది. ఎక్కడైనా వర్క్ చేసి సంపాదించవచ్చు. అదే ఒక కూలి కింద అంటే ఒక షాప్లో కనుక వర్క్ చేసినట్టయితే ఆ షాప్లో వాడు పని ఉందంటే జాయిన్ కావాలి, పని లేదంటే ఇంటికి పోవాలి. అట్లాంటి పరిస్థితి ఉంది. ఎటువంటి స్కిల్ లేకుండా రేపు ఎక్కడ జాబ్ లేని పరిస్థితుల్లో ఉంటే సొంతంగా స్కిల్ ఉన్నట్టయితే అంటే ఇప్పుడు టైలరింగ్ చేస్తే సొంతంగా స్కిల్ ఉంటుంది. లేకుంటే వేరే ఏదైనా మెకానిక్ వర్క్ కానీ ఇంకేదైనా వర్క్ కానీ ఓన్ స్కిల్ ఉన్నట్టయితే రేపు జీవనభృతి కలుగుతుంది, సొంతంగా చేసుకోగలుగుతాడు, ఇంట్లో వెళ్ళ తీసుకోగలుగుతాడు. అదే ఎక్కడైనా కారీగర్గా చేసి ఉంటే వాళ్ళు పని ఇస్తే చెయ్యాలి, లేకపోతే లేదు. వాళ్ళు పని కల్పిస్తేనే చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు పని లేకపోయినట్టయితే రేపు అగమ్య గోచరమైన పరిస్థితి. ఇవాళ మనం వయసు పెరిగినా కూడా స్కిల్ ఉన్నట్టయితే ఏ రోజుకైనా ఇంప్రూవ్మెంట్ కావచ్చు. ఇవాళ మనం మంచిగా ఇన్షర్ట్ వేసుకొని షాప్లో నిలబడితే అయిపోతుందని ప్రతి ఒక్క యూత్ అనుకుంటున్నాడు. కానీ అటు నుంచి సొంతంగా వర్క్ నేర్చుకొని వర్క్లోకి కనుక వెళ్ళినట్టయితే చాలా బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంటుంది. ఎప్పటికైనా సరే సొంత స్కిల్ ఉన్నదానికి నాన్ స్కిల్డ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే చదువుకున్నోడికి బీటెక్ చదివినోడికి ఎంత తేడా ఉందో అంతే తేడా ఉంటుంది. యూత్ కనుక వచ్చినట్టయితే ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ చెయ్యొచ్చు. ప్లస్ ఇంకా ఇన్నోవేషన్స్ కూడా చెయ్యొచ్చు. టైలరింగ్ రంగం అంటేనే ఫ్యాషన్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ దీంట్లో అప్డేట్ కావటం ఇప్పటికప్పుడు ఛాలెంజింగ్గా అనిపిస్తుంటుందా? ఒకసారి బ్యాగీ ప్యాంట్లు వస్తాయి, ఒకసారి బెల్ బాటన్ వస్తాయి, ఒకసారి ప్యారలర్ వస్తాయి, ఒకసారి కాలర్, ఒక్కోసారి కాలర్లెస్, రకరకాల పరిస్థితులు చేస్తుంటారు. 100% ఇన్నోవేషన్ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే ఎప్పటికీ మనం మనలేము. ఎందుకంటే ఎనీవన్ ఏదైనా సరే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళినా అప్డేట్ కాకపోతే ఆ కంపెనీ ఉండదు. అప్డేట్ కావాల్సిందే, మనిషి కూడా అప్డేట్ కావాల్సిందే. ఎందుకంటే చిన్నప్పుడు నెక్కర్లు వేసుకున్నాం, పెద్ద అయ్యాక పాయింట్ వేసుకున్నాం. అట్లనే ఇప్పుడు అలానే మనం మాడిఫై చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ వర్క్ పోదు. మాన్యువల్ కస్టమైజ్డ్ వర్క్ ఎప్పటికైనా సరే ఫ్యూచర్ ఉంటుంది. రెడీమేడ్ ఒక 10 years తర్వాత అయినా సరే మళ్ళీ మనకి కస్టమైజ్డ్ కోసం కస్టమర్ వస్తున్నాడు, రివ్యూస్ ఉన్నాయి కూడా. కాకపోతే మనం వాళ్ళకి తగ్గ రేట్లో కనుక అందించగలిగినట్టయితే మళ్ళీ మన టైలరింగ్ రంగం నిలబడుతుంది. యూనియన్ నుంచి ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా సార్? సుదీర్ఘకాలం ఈ రంగంలో ఉన్నారు. యూనియన్ నుంచి ఉన్న టైలరింగ్లో ప్రొఫెషనల్స్కి సంబంధించి ప్రొఫెషనల్గా అంటే ఇప్పుడు మటుకి ఎటువంటి కార్పొరేషన్స్ లేవు. నేనే సొంతంగా ప్లాన్ చేశాను. మనందరం కొంత అమౌంట్ వేసుకొని పర్ మంత్ కొంత మనం జమ చేసుకున్నట్టయితే యూనియన్ పరంగా ఒక ఏదైనా యాక్సిడెంటల్గా కానీ చనిపోయినా కానీ వాళ్ళకి ఆదరణ ఇవ్వడం కోసం కొంత అమౌంట్ని మనం చేసుకోవచ్చు. ప్లస్ ప్రధానమంత్రి యోజన కింద బ్యాంకులో మనం కొంత అమౌంట్ కట్టినట్టయితే ప్రమాద బీమా వస్తుంది. అది కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాం. కాకపోతే మన వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. మా వర్కర్స్ అంతా సపోర్ట్ చేస్తే 100% సక్సీడ్ కావచ్చు. అదే కాకుండా కార్పొరేషన్ని చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. నేను ఇవాళే ప్రపోజల్ పెట్టా మా వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సార్, ఒక మనిషి లేకపోతే సమాజానికి సంబంధించిన మెసేజ్ చెప్పండి. మనిషి జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందో? ఇప్పుడున్న స్టూడెంట్స్ అంతా ఏంటి అంటే వాళ్ళు తల్లి తండ్రి సంపాదించి డబ్బులు ఇవ్వడం వల్ల విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. దానివల్ల అంటే దుర్వ్యసనాలకి అలవాటయ్యి ఇవాళ తాగకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్న యువత ఉంది.
కానీ ఇవాళ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత క్రానిక్స్ వస్తాయి. దానివల్ల చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ పరంగా కానీ, తర్వాత ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. కానీ అది ఊహించుకోకుండా ఇవాళ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు యువత మొత్తం. కానీ ముందు వాళ్ళు చాలా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుంది. ప్లస్ హాస్పిటలైజేషన్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరీక్షించుకొని మనం ఏదైనా చేయగలిగితే రేపు మనం వర్క్మెన్షిప్ మస్ట్. మనం దుర్వ్యసనాలకు గనక పోయినట్టయితే చాలా రకాల క్రానిక్స్ వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరికీ దూరం అయ్యి మనం సాధించేదేమీ లేదు.